ఆల్రెడీ ఈ నావిగేషన్ బార్ ఎలా డిజైన్ చేసామో తెలుసుకున్నాం కదా. ఇప్పుడు దీన్నే రీమోడిఫై చేసి మనం స్టార్ట్ చేద్దాము. వాయిస్ స్లోగా వినిపిస్తుంది అంటున్నారు. ఒకసారి నా వైపు అయితే బాగానే ఉంది. ఓకే, ఇది నావిగేషన్ బార్ ఆల్రెడీ మనం చూసాము. H1 జస్ట్ అన్ ఎగ్జాంపుల్ తీసేద్దాం. ఓకే, కంట్రోల్ ఎస్. ఓకే, బట్ రెస్పాన్సివ్ వెబ్ డిజైనింగ్లో ఏంటి అంటే మనం రెస్పాన్సివ్ చేయొచ్చు, బట్ వచ్చేసరికి ఇది అవ్వదు రెస్పాన్సివ్. ఎందుకంటే కొంత స్క్రీన్ వరకే రెస్పాన్సివ్ అవుతుంది నావిగేషన్ బార్. ఎందుకంటే మనకి డ్రాప్ డౌన్ మెనూ రావాలి కదా. సో దట్ ఆ డ్రాప్ డౌన్ మెనూ రావాలంటే జావా స్క్రిప్ట్ రావాలి. సో జావా స్క్రిప్ట్ వచ్చినప్పుడే ఇది డిస్కస్ చేయాలి. ఈ పార్ట్ ఓన్లీ నావిగేషన్ పార్టే, మిగతాదంతా ఈ సెషన్లో డిస్కస్ చేద్దాం. ఎందుకంటే ఒకసారి అబ్జర్వ్ చేసినట్టయితే మీరు ఈ స్క్రీన్ తర్వాత నుంచి ఏమవుతుందంటే ఇది ఇలా వచ్చేస్తుంది. ఓకే, దీన్ని నెక్స్ట్కి వెళ్ళట్లేదు. ఒకవేళ మీ ఈ స్క్రీన్కి ఇంకా తగ్గించాలి అనుకుంటే ఏమవుతుందంటే ఈ స్క్రీన్ లోపలికి వెళ్ళిపోయి కింద సైడ్ బార్ వచ్చేస్తుంది. ఓకే, అందుకని చెప్పి ఈ నావిగేషన్ బార్ కోసం మనం తర్వాత డిస్కస్ చేద్దాము. ఓకే, చాలా మంది అడిగారు ఐకాన్స్ ఎలా యాడ్ చేస్తాం సార్ అని. ఓకే, ఇప్పుడు అది కూడా డిస్కస్ చేద్దాము. జస్ట్ గో త్రూ వెబ్సైట్ ఫాంట్ ఆసమ్. ఓకే, మీకు ఈ ఫాంట్ ఆసమ్ లింక్ కనిపించట్లేదు అని చాలా మంది ఆల్రెడీ చెప్పారు సార్, లింక్ కనిపించట్లేదు అని మెసేజ్ చేశారు. ఓకే, ఆ లింక్ ఎక్కడి నుంచి తెచ్చుకోవాలో కూడా చెప్తాను. జస్ట్ గో త్రూ W3 schools ఫాంట్ ఆసమ్ అని కొట్టండి. ఆటోమేటిక్గా ఇందులో ఒక ఆల్రెడీ ఇన్బుల్డ్గా లింక్ ఉంటుంది. ఆ లింక్ కాపీ చేసుకొని మీరు వాడుకోవచ్చు. ఓకే, ఆల్రెడీ ఇక్కడ ఉంది. టు యూజ్ ద ఫాంట్ ఆసమ్ యాడ్ ద ఫాలోయింగ్ ఇన్సైడ్ ద హెడ్ ట్యాగ్. మనం లింక్ ట్యాగ్స్ అన్ని ఆల్రెడీ చెప్పుకున్నాము. హెడ్ ట్యాగ్ లోపలే పెట్టుకోవాలి. స్క్రిప్ట్ ట్యాగ్ వచ్చేసరికి బాడీ ట్యాగ్లో పెట్టుకోవచ్చు, హెడ్ ట్యాగ్లో పెట్టుకోవచ్చు. మ్యాక్సిమం వచ్చేసరికి బాడీ ట్యాగ్లోనే పెట్టుకోండి. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు నేను ఈ లింక్ ట్యాగ్ని ఏం చేస్తానంటే హెడ్ ట్యాగ్లో వాడుతున్నాను. ఇప్పుడు వచ్చేసరికి మనం ఏ ఐకాన్స్ తెచ్చుకుందాము. ఫస్ట్ అబౌట్ అస్లో హోమ్లోకి ఒక హోమ్ బార్ తెచ్చి ఇక్కడ హోమ్లోకి ఏంటంటే హోమ్లో ఏం చేద్దామంటే జస్ట్ ఒక నేమ్ పెడదాము. జస్ట్ మన నేమ్ పెట్టుకుందాము. సెంటర్ తీసుకొస్తాను. ఓకే, నేను ఏం చేస్తున్నానంటే ఇక్కడ మన నేమ్ రావాలి కాబట్టి ఏం చేస్తున్నాను, డివ్ ట్యాగ్ తీసుకోండి. డివ్ ట్యాగ్ లోపల నేమ్. ఓకే, ఇందులో ఏం చేద్దాం అనుకుంటానంటే లేదా మనం ఇక్కడ ఒక యానిమేషన్ క్రియేట్ చేయొచ్చు, అది కూడా తర్వాత డిస్కస్ చేద్దాము. ఓకే, ఎలా అంటే ఆటోమేటిక్గా స్క్రోల్ అవుతుంది. డెవలపర్. ఓకే, దీనికి H1 ట్యాగ్ యాడ్ చేసాను. ఓకే, ఇప్పుడు దీన్ని మనం సెంటర్లోకి ఎలా తీసుకొద్దామని చూద్దాం. ఒకసారి జస్ట్ వెబ్సైట్కి వెళ్ళండి. ఓకే, ఇక్కడ ఎలా వచ్చింది. ఇప్పుడు మనం సిఎస్ఎస్ ఫైల్లోకి వెళ్ళండి. ఆల్రెడీ చెప్పుకున్నాము ప్యాడింగ్ టాప్ 100 పిక్సెల్ ఇచ్చాం కాబట్టి ఇది ఇక్కడ డిస్ప్లే అవుతుంది. ఓకే, నేను ఇప్పుడు దీన్ని ఏం చేద్దాం అనుకుంటున్నానంటే ఇక్కడ తీసుకొద్దాం అనుకుంటున్నాను. ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం ఒక ప్రాపర్టీ. ఓకే, దీన్ని ఎలా చేయొచ్చు అంటే టాప్ నుండి 50%. జస్ట్ ట్రై, ఇవన్నీ ట్రైలే, జస్ట్ మీరు కూడా ట్రై చేయండి. అంటే ఈ ఒక్కొక్క వాల్యూ ఇచ్చుకుంటూ వెళ్ళండి. ఓకే, టాప్ 50 లెఫ్ట్ 50 ఇచ్చాను. జస్ట్ రీఫ్రెష్. ఓకే, నో చేంజ్. ఓకే, ఇక్కడ ఏమని చెప్పుకున్నాం ఆల్రెడీ, పొజిషన్ రిలేటివ్ ఇద్దాం. పొజిషన్ రిలేటివ్. ఓకే, కంట్రోల్ ఎస్. ఓకే, ఇది వచ్చేసరికి చూసారా ఇక్కడ సైడ్ బార్ వచ్చేసింది. ఓకే, దీనికి ఇలా కాదు, దీనికి ఇంకోటి ఉంది. జస్ట్ ఈ ప్రాపర్టీస్ ఏమి యూజ్ చేయకుండా జస్టిఫై కంటెంట్ సెంటర్. ఓకే, ఇది కూడా అప్లై అవ్వలేదు. జస్ట్
ఓకే, అలైన్ ఐటమ్ సెంటర్ సిఎస్ఎస్ అంత ఇదే, ట్రైల్. ఓకే, ఇది కూడా నో చేంజ్. ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటే, ఇప్పుడు మనం H1 ట్యాగ్ అప్లై చేస్తున్నాం కదా, దీన్ని ఏం చేస్తానంటే డాట్ లోగో వచ్చి, సారీ లోగో కాదు, డాట్ నేమ్, ఎందుకంటే క్లాస్ నేమ్ ఇచ్చాం కాబట్టి. ఓకే ఓకే, నో చేంజ్. జస్ట్ వెయిట్ ఎ సెకండ్, విత్ 100%. ఓకే, height 100 VH. ఓకే ఓకే, నో చేంజ్. ఒక్కసారి మళ్ళీ వెళ్ళి చూద్దాము. nav bar HTML, దీనికి nav.css ఇచ్చాము. ఓకే, h1 క్లోజ్ చేసాము, 100 VH ఇచ్చాము. ఓకే, జస్టిఫై కంటెంట్ సెంటర్ తీసేద్దాం. ఏదో ఒక ప్రాపర్టీ తీయండి. కాపీ, నో చేంజ్. చూద్దాము, అలైన్ ఐటమ్స్ చూద్దాం. అలైన్ ఐటమ్స్. ఓకే, అలైన్ కంటెంట్ కాదు, అలైన్ ఐటమ్స్ సెంటర్. మీరు అలా కాదు అనుకుంటే ఈజీగా ఫ్లెక్స్ కూడా ఇచ్చుకోవచ్చు. ఫ్లెక్స్ అంటే ఇప్పుడు ఇప్పుడు నేను ఇక్కడ అవ్వట్లేదు కాబట్టి ఏం చేస్తున్నానంటే, జస్ట్ ఇవన్నీ రిమూవ్ చేసేయండి. రిమూవ్ చేసి మనం ఏమని చెప్పుకున్నాము, ఫ్లెక్స్కి సెంటర్ ఇద్దామా, లేదంటే జస్ట్ ఒకసారి గూగుల్లోకి వెళ్ళండి. div center of screen అని ఉంది కదా, ఈ ఆప్షన్ వెళ్ళండి. హౌ టు పొజిషన్ div in the middle of the center. స్టాక్ ఓవర్ఫ్లో మీకు ఏదైనా ఎక్కడైనా స్ట్రక్ అయిపోయినా జస్ట్ మీరు ఇందులోకి వెళ్ళొచ్చు, మనకి ఇంత అక్కర్లేదు. ఓకే, ఇంకా డౌన్కి వెళ్ళండి. ఓకే, ఇది చూడండి, Ctrl+C, పొజిషన్ ఫిక్స్డ్ ఇచ్చాము. టాప్ అంటే ఇవి, అంటే అప్పుడప్పుడు ఏమవుతుందంటే కొన్ని ప్రాపర్టీస్ అప్లై అవ్వవు. సో అవి కూడా అబ్జర్వ్ చేయండి. జస్ట్ ఒకసారి రిఫ్రెష్ చేసి చూడండి అవుతుందో లేదా అనేది. ఓకే, అయ్యింది. ఓకే, బట్ చూసారా పొజిషన్ ఫిక్స్డ్ అయిపోయింది. సో దట్ పొజిషన్ ఇప్పుడు రిమూవ్ చేయాలి అంటే మీరు ఏ దాంట్లోకి వెళ్ళినా, ఇప్పుడు సపోజ్ అబౌట్ అస్ క్లిక్ చేసినా, సర్వీసెస్ క్లిక్ చేసినా, ఏది క్లిక్ చేసినా ఇది ఉండిపోతుంది. ఓకే, దీన్ని ఫస్ట్ తీసేద్దాం, పొజిషన్ ఫిక్స్డ్ తీసేయండి. ఓకే, ఇది ఎక్కడికి వెళ్ళిపోయింది, అందుకే పొజిషన్ రిలేటివ్ ఇచ్చి చూద్దాం. మీకు సెంటర్ ట్యాగ్ చేయాలంటే కొన్ని ఇన్బుల్డ్గా ఉంటాయి, గుర్తుపెట్టేసుకోవాలి. నేను మీకు అది చెప్తాను, నా దగ్గర ఉండాలి, ఆ కోడ్ ఎతకాలి అని చెప్పి ఆగిపోయి. ఓకే ఓకే, ఇది ఎక్కడికి వచ్చింది, దీన్ని సెంటర్కి తేవాలి. వెయిట్, ఈరోజు ఇది చూద్దాం, ఫిక్స్డ్ కాదు. జీరో మార్జిన్ ఆటో కాదు. ఒకసారి ఇది ట్రై చేద్దాం. మార్జిన్ జీరో ఆటో, దీనికి ఆల్రెడీ నా దగ్గర కోడ్ ఉంది, ఒకసారి చూద్దాం. అది కూడా అంటే దేనికి రాసాం తెలియదు కదా. ఓకే, మార్జిన్ జీరో ఆటో అప్లై అవ్వట్లేదు. ఓకే, దీన్ని ఎలా ఉంచండి, దీన్ని నేను ఒకసారి చూసి చెప్తాను. ఓకే, లాస్ట్కి ట్రై చేద్దాం.
ఓకే, బట్ ఇక్కడ లెఫ్ట్ అలైన్మెంట్ తగ్గించాలి. ఓకే, ఇది కూడా కాదు, ఇంకా సింపుల్గా ఒక ప్రాపర్టీ ఉంటుంది, అది ఒకసారి నేను రెఫర్ చేసి చెప్తాను. ఓకే, అప్పటి వరకు పొజిషన్ అబ్సల్యూట్ ఇవ్వండి. పొజిషన్ అబ్సల్యూట్ టాప్ 50 లెఫ్ట్ 40 ఇవ్వండి, ఇస్తే సెంటర్ అయిపోతుంది. దీనికి ఇది కాదు, ఇంకా ఉంటుంది ఎందుకంటే. ఓకే, ఇది టాప్ కూడా తగ్గిద్దాం. కంట్రోల్ ఎస్. ఇది సెంటర్లోకి వచ్చింది. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి నెక్స్ట్ పేజ్ మూవ్. బట్ ఏం చేద్దాం అంటే ఈ టెక్స్ట్ని ఎలా ఉంచొద్దు, దీనికి కొన్ని సిఎస్ఎస్ ప్రాపర్టీస్ యాడ్ చేద్దాము, యానిమేషన్స్ లాంటివి. ఓకే, దీనికి ఆల్రెడీ యానిమేషన్ చెప్పుకున్నాం కదా, యానిమేషన్ ఆల్రెడీ ఇక్కడ చూపిస్తుంది. జస్ట్ ఇంకా ఆల్రెడీ ఇక్కడ అడుగుతుంది. యానిమేషన్ నేమ్ వచ్చేసరికి హోమ్ కదా ఇస్తున్నాము. హోమ్ డ్యూరేషన్ వచ్చేసరికి నేను ఏం చేద్దాం అనుకున్నానంటే 4 సెకండ్స్కి ఇద్దాం అనుకున్నాను. ఓకే, ఇంకేం అక్కర్లేదు మనకి, ఇవేం అక్కర్లేదు కాబట్టి ఏం చేద్దాం అంటే రిమూవ్ చేసేద్దాం. ఓకే, హోమ్ అని నేమ్ ఇచ్చాను, జస్ట్ 4 సెకండ్స్ ఇచ్చాను. ఈజ్ ఇన్ అవుట్ ఇద్దాం. స్టార్టింగ్ స్లోగా స్టార్ట్ అవ్వాలి, ఎండింగ్ కొద్దిగా ఫాస్ట్గా ఎండ్ అవ్వాలి, అది స్లోగా ఎండ్ అవ్వాలి. ఓకే, ఇప్పుడు నేను వచ్చేసరికి యానిమేషన్ ఆల్రెడీ చెప్పాను, యానిమేషన్ యూజ్ చేయాలంటే కీ ఫ్రేమ్స్ వాడాలి. సో దట్ కీ ఫ్రేమ్స్. ఓకే, కీ ఫ్రేమ్స్. ఓకే, ఇప్పుడు మనం ఏదైతే నేమ్ ఇచ్చామో ఆ నేమ్ తీసుకోవాలి, తీసుకున్నాక బ్రాకెట్స్ ఓపెన్. ఇప్పుడు ఇందులో ఏం చేద్దామంటే 0% దగ్గర ఏం చేద్దాం అంటే, ఇప్పుడు ఇక్కడ ఏం చేద్దాం అంటే ఫస్ట్ ఓన్లీ వెబ్ డెవలపర్కి మాత్రమే హైలైట్ అవ్వాలి అనుకుంటే జస్ట్ ఇక్కడ ఏం చేద్దాం అంటే స్పాన్ ట్యాగ్ తీసుకోండి. ఆల్రెడీ చెప్పాను, స్పాన్ ట్యాగ్ మనం ఏమైనా టెక్స్ట్ని చేంజ్ చేయాలి అనుకుంటే స్పాన్ ట్యాగ్ యూజ్ చేస్తామని. ఓకే, కంట్రోల్ కాపీ. ఏం చేస్తారంటే ఇక్కడికి వెళ్ళిపోయి 0 దగ్గర వెబ్ డెవలపర్కి ఓన్లీ ఇద్దాం అనుకుంటే డాట్. ఓకే, స్పాన్ ట్యాగ్ ఇలా అప్లై అవ్వదు. ఓకే, చూద్దాం. కీ ఫ్రేమ్స్ ఓమ్. ఓకే, అప్పుడు మీరు ఏం చేయాలంటే దీన్ని రిమూవ్ చేసేయండి, ఎందుకంటే ఓన్లీ మనం స్పాన్ ట్యాగ్ యూజ్ చేస్తున్నాం కాబట్టి. ఇక్కడ మనం దేనికి ఇచ్చేస్తున్నాము, డివ్లో ఉన్న నేమ్ ట్యాగ్ అంటే దీనికి ఇచ్చేస్తున్నాం మనం. ఇప్పుడు దీనికి ఇవ్వకూడదు, స్పాన్ ట్యాగ్ ఇవ్వాలి. సో దట్ ఇప్పుడు మీరు స్పాన్ ట్యాగ్ ఇవ్వాలి అంటే డాట్ నేమ్లో ఉన్న స్పాన్ ట్యాగ్కి ఇచ్చాము. ఓకే, స్పాన్ ట్యాగ్ ఇచ్చాను. ఇప్పుడు దీనికి ఏం చేయాలంటే ఇక్కడ యానిమేషన్ ప్రాపర్టీ అప్లై చేయాలి. ఓకే, యానిమేషన్ ఇచ్చాను, యానిమేషన్ హోమ్ అని నేమ్ తీసుకున్నాను, 4 సెకండ్స్ ఈజీ ఇన్ అవుట్ ఇచ్చాము. ఓకే, ఇప్పుడు మనం ఏం చేద్దాం అనుకున్నాం అంటే ఇప్పుడు దీనికి ఫస్ట్ ఒక బ్లాక్ ఇద్దాం అనుకున్నాం, బ్యాక్గ్రౌండ్ కలర్. అంటే సార్ ఇలా టెక్స్ట్ చేంజ్ చేసేయచ్చు అంటే అది అవ్వదు. ఓకే, అది అలా అవ్వదు. జస్ట్ మనం బ్యాక్గ్రౌండ్ చేంజ్ చేయడం మాత్రం అవుద్ది, కంటెంట్ చేంజ్ చేయలేము. దానికి మనం యూజ్ చేసే ప్రాపర్టీస్ దాన్ని యూజింగ్ సిఎస్ఎస్ఏ. కాకపోతే మనం ఏం చేస్తామంటే అక్కడ ఇప్పుడు మీరు ఇక్కడ ఎలా యూజ్ చేస్తాం సార్ అంటే ఇక్కడ వెబ్ డెవలపర్ రావాలి, నెక్స్ట్ వచ్చేసరికి డిజిటల్ మార్కెటర్ రావాలి, నెక్స్ట్ వచ్చేసరికి స్టూడెంట్ రావాలి. సార్ అది ఎలా చేస్తాం సార్ అంటే ఫస్ట్ వెబ్ డెవలపర్ దగ్గర ఉన్నప్పుడు అది నెక్స్ట్ స్టెప్ ఏదైతే 0 to 25కి వెళ్ళిందో అప్పుడు ఫస్ట్ దాన్ని డిస్ప్లే నన్ చేసాం అనుకోండి, అది కనిపించకుండా చేసాం అనుకోండి, నెక్స్ట్ ఇది కనిపిస్తుంది. సో దట్ అలా ఒకటి అంటే ఇప్పుడు సపోజ్ మనం కీ ఫ్రేమ్స్ 4 తీసుకోవాలి అప్పుడు. ఓకే, ఫస్ట్ కీ ఫ్రేమ్లో ఏం చేయాలంటే వెబ్ డెవలపర్ కనిపించాలి కాబట్టి దానికి ఏమి ఇవ్వం. నెక్స్ట్ దాంట్లో స్టూడెంట్ కనిపించాలి కాబట్టి ముందు దాంట్లో ఏం చేయాలంటే డిస్ప్లే నన్ను ఇచ్చేయాలి, వెబ్ డెవలపర్ కనిపించకుండా. అలా ఆ ప్రాపర్టీ అప్లై చేయాలి. అలా కాకుండా జస్ట్ మనం బేసిక్ వాడుతున్నాము. ఓకే, బ్యాక్గ్రౌండ్ కలర్స్ చేంజ్ అవ్వాలి అని చెప్పుకుంటున్నాను. ఓకే, ప్రతి దాంట్లో కలర్ వచ్చేసరికి వైటే, టెక్స్ట్ కలర్ వచ్చేసరికి వైట్ ఇచ్చాను. ఓకే, ఇందులోని కూడా బేసిక్ కలర్ వైట్ ఇచ్చేసాను, ఇందులోని కూడా వైటే. సో మనం ఏం చేద్దాం అంటే 50 ఇచ్చుకుందాం. జస్ట్ అంటే నేను చెప్పుకున్న క్లాసెస్ని యూజ్ చేయాలి అన్న ఒక్క
ఐడియాతో చెప్తున్నాను. ఓకే, 100% దగ్గర ఉన్నప్పుడు ఏం చేద్దాం అంటే ఇక్కడ బ్యాక్గ్రౌండ్ కలర్, ఈ కలర్ వచ్చేసరికి ఎజ్యూర్లో వచ్చేసరికి ఇక్కడ కలర్ వైట్లో ఉంది కాబట్టి కలర్ బ్లాక్ చేయాలి. సో దట్ ఆల్రెడీ బ్లాక్ చెప్పాను 000. ఓకే, నెక్స్ట్ Ctrl+S. ఓకే ఓకే, చూడండి ఆటోమేటిక్గా టెక్స్ట్ మారుతుంది, కలర్ చేంజ్ అయ్యింది. ఓకే, దీన్ని మీరు ఇన్ఫైనైట్ ఇచ్చుకోవచ్చు. ఇన్ఫైనైట్ ఇచ్చుకున్నాం అంటే అలా అవుతూనే ఉంటుంది రిపీటెడ్గా. ఓకే, ఇది అయిపోయింది, హోమ్ పార్ట్ అయిపోయింది. ఓకే, జస్ట్ రీఫ్రెష్. లేదంటే జస్ట్ ఓన్లీ కలర్ చేంజ్ చేసుకుందాం సార్ అంటే అదొకటి చేంజ్ చేసుకుందాము. ఓకే ఓకే, ఇప్పుడు ఏం చేద్దాం అనుకున్నా అంటే ఓన్లీ జస్ట్ కలర్, ఎందుకంటే బ్యాక్గ్రౌండ్ కలర్ బాగాలేదు కాబట్టి ఓన్లీ జస్ట్ కలర్ ఒకటి మార్చుకునేలా చూద్దాం. ఓకే, కలర్ ఇది తీసేద్దాం, ఇది కూడా తీసేద్దాం. అంటే బ్యాక్గ్రౌండ్ అంటే ఏదైనా ఉంటే బ్యాక్గ్రౌండ్ చేంజ్ చేసిన ప్రాబ్లం లేదు, ఒకే టెక్స్ట్కి అలా బ్యాక్గ్రౌండ్ చేంజ్ చేస్తే బాగోదు కదా. సో దట్ అందుకే ఏం చేద్దాం అంటే మనం టెక్స్ట్ని చేంజ్ చేస్తున్నాను. Ctrl+S. ఓకే, స్లోగా చేంజ్ అవుతుంది. ఓకే, కలర్స్ చేంజ్ అవుతున్నాయి. ఇప్పుడు ఏం చేద్దాం అంటే అబౌట్ అస్ పేజ్లో ఏం చేద్దాం అంటే ఇప్పుడు మన అబౌట్ అస్ రాసుకుందాం. సపోజ్ మీ దగ్గర ఇమేజ్ ఉంది. ఓకే, ఇప్పుడు ఏం చేద్దాం అంటే dev డాట్ ఇమేజ్. ఓకే, ఇక్కడ మనం ఏం చేద్దాం అంటే ఫ్లెక్స్ ప్రాపర్టీ యూజ్ చేసేద్దాం. ఆల్రెడీ ఫ్లెక్స్ చెప్పాను, ఫ్లెక్స్ వల్ల ఎన్ని యూజెస్ ఉన్నాయో. ఓకే, ఇప్పుడు ఫస్ట్ వచ్చేసరికి మన ఇమేజ్ తెచ్చుకుందాం. అక్కడ ఇమేజ్ ట్యాగ్ నుంచి ఇమేజ్ తెచ్చుకోవాలి. ఓకే, ఇప్పుడు ఇమేజ్ తెచ్చుకునే కన్నా డైరెక్ట్గా బ్రౌజర్లో నుంచి డౌన్లోడ్ చేసుకున్నాం. ఇప్పుడు వచ్చేసరికి నాదెల్లా తెచ్చుకున్నాం. నేను ఈ పిక్చర్ని వాడుకున్నాను. ఓకే, ఇది దీన్ని జస్ట్ కాపీ ఇమేజ్ అడ్రస్ కాపీ చేయండి, ఇక్కడ లింక్ పేస్ట్ చేయండి. ఓకే, ఆల్టర్నేట్లో ఏం చేద్దాం అంటే ఓకే జస్ట్ Ctrl+S. జస్ట్ మనం మనం ఇందులో ఏం చేంజెస్ చేయలేదు కాబట్టి పెద్ద ఇమేజ్ కనిపిస్తుంది. ఓకే, దీన్ని మనం చేంజ్ చేద్దాము. ఓకే, చేద్దాం అంటే ఇప్పుడు ఇంకో డివ్ ట్యాగ్ తీసుకొని నేను జస్ట్ ఒక 2 పేజెస్ చెప్తాను, మిగతా మీరు ట్రై చేయండి. అంటే మీ స్కిల్స్ ఇవన్నీ మీరు ట్రై చేయండి. డివ్ కంటెంట్, ఇప్పుడు కంటెంట్లో ఏం చేద్దాం అంటే జస్ట్ ఇమేజ్ ఏదైతే డౌన్లోడ్ చేసుకున్నామో దాని దగ్గరికి వెళ్ళండి. వికీపీడియాలో కంటెంట్ ఉంటుంది కదా, దీన్ని కాపీ చేసాను, పేస్ట్ చేసి. బట్ ఇక్కడ మనం పీ ట్యాగ్తోనే ఎండ్ చేయాలి. అంటే మనం పీ ట్యాగ్ తీసుకోలేదు కాబట్టి ఇక్కడ పీ ట్యాగ్ కన్నా డివ్ ట్యాగ్తో క్లోజ్ చేసేస్తున్నాను ఇప్పుడు. ఓకే, Ctrl+S. ఇప్పుడు ఒక్కసారి వెళ్ళి రీఫ్రెష్ చేయండి. ఓకే, దీని కింద మన కంటెంట్ ఉంటుంది. ఓకే, ఇప్పుడు దీన్ని ఏం చేద్దాం అంటే ఫస్ట్ ఇమేజ్ యొక్క సైజ్ తగ్గిద్దాము. ఇప్పుడు ఫస్ట్ డాట్ కంటైనర్లో ఇమేజ్ సైజు, దానికన్నా ముందు ఏం చేయాలంటే మనం ఆల్రెడీ చెప్పుకున్నాం కదా, ప్యాడింగ్ టాప్ ఇచ్చుకోవాలి, ఎందుకంటే డామినేట్ చేసేస్తుంది, హెడర్ లోపలికి వెళ్ళిపోతుందని. సో దట్ మనం ఇప్పుడు ఏం చేద్దాం అంటే డాట్ కంటైనర్. ఓకే, అలా కాదు అనుకుంటే మనం ఏం చేద్దాం అంటే ప్రతి దానికి అప్లై అయిపోవాలి అనుకుంటే చిన్న ట్రిక్ ఒకటి ఉంది, ఏంటంటే డాట్ కంటైనర్. ఓకే, డివ్ ఫస్ట్ చైల్డ్. ఓకే, అంటే ఎవ్రీ ఫస్ట్ చైల్డ్కి ఇది అప్లై అయిపోద్ది. ఓకే,
ఫస్ట్ చైల్డ్. ఓకే, అంటే కంటైనర్లో ఉన్న ప్రతి ఫస్ట్ చైల్డ్కి అది అప్లై అయిపోద్ది. ఇప్పుడు మనం ఇంకా ఏం చేయక్కర్లేదు, అంటే ప్రతి దానికి రాసుకోక్కర్లేదు. జస్ట్ కాపీ కంట్రోల్ గుర్తుపెట్టుకోండి, డివ్ ఫస్ట్ చైల్డ్. ఓకే, ఇప్పుడు నార్మల్గా సేమ్ చేంజ్ ఏం లేదు. ఓకే, ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటే ఇప్పుడు ఇమేజ్కి తెద్దాం. ఓకే, దీనికి ఏమని ఇచ్చుకున్నాము, ఒక్కసారి ఇమేజ్ అని ఇచ్చుకున్నాం కదా డైరెక్ట్గా. ఓకే, ఇప్పుడు ఏం చేద్దాం అంటే డాట్ ఇమేజ్ ఏం చేద్దాం అనుకున్నా అంటే విత్ మేము అనిస్తాం. విత్ వచ్చేసరికి 250 పిక్సెల్ అని పక్కగా రాయండి. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి HEIGHT హైట్ వచ్చేసరికి 160 పిక్సెల్. ఓకే, నేను ఏం చేద్దాం అనుకున్నానంటే సర్కిల్లో తెచ్చుకుందాం అనుకున్నాను కాబట్టి బార్డర్ రేడియస్ 50% సర్కిల్ వస్తుంది. ఓకే, కంట్రోలైజ్ దీన్ని రన్ చేయండి. ఓకే, ఓకే, దీనికి అప్లై అవ్వలేదు. అది ఎందుకంటే మనం ప్రాపర్టీస్ అన్ని అప్లై చేసింది ఈ బ్లాక్కి, బట్ ఇమేజ్ ట్యాగ్కి అప్లై చేయలేదు, అందుకే అది రాలేదు. ఓకే, ఇప్పుడు ఏం చేద్దాం అంటే ఇంకా ఈ క్లాస్ తీసుకునే యూజ్ లేదు. బట్ ఎందుకు తీసుకున్నాం అంటే ఆల్రెడీ ఇందాక ఇక్కడ ఒక ప్రాపర్టీ అప్లై చేసాను చూసారా ఫస్ట్ కంటైనర్కి, అది అప్లై అవ్వడం కోసం. ఓకే, ఇప్పుడు చూడండి. ఓకే, ఇలా వచ్చింది. దీన్ని ఏం చేద్దాం అంటే కొద్దిగా చేంజెస్ చేద్దాం. దీంట్లో ఏంటంటే హైట్ ఒక 300, ఒక 160 సరిపోతుంది. ఓకే, ఇలా వచ్చింది. ఇంకా అంటే మనం ఇమేజ్ సైజ్ విత్ సరిగ్గా తీసుకోలేదు కాబట్టి ఇలా వచ్చింది. మనం ఇంకా మీరు నీట్గా చేయొచ్చు సర్కిల్గా అంటే. ఓకే, విత్ ఎక్కువ వచ్చేస్తుంది, సో విత్ తగ్గించాలి. విత్ ఏం చేస్తున్నాను అంటే నేను 280 తీసుకుంటున్నాను. ఇంకా తగ్గించాలి 260. ఓకే, ఇప్పుడు కొద్దిగా నీట్గా ఉంది. ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటే ఫ్లెక్స్ ప్రాపర్టీ అప్లై చేద్దాం. ఫ్లెక్స్ ఎక్కడ అప్లై చేద్దాం సార్ అన్న, ఫ్లెక్స్ ఎందుకు అప్లై చేద్దాం సార్ అన్న. ఓకే, ఫ్లెక్స్ ఎందుకు అప్లై చేద్దాం అన్నానా అంటే నాకు ఈ రెండు పక్కన కావాలి. ఓకే, నాకు ఇది పక్కన రావాలి. ఓకే, ఇమేజ్ ఇది పక్కన రావాలి. ఎందుకు సార్ అంటే మనం ఆల్రెడీ ఇక్కడ చూస్తే కనుక ఒకసారి నేను పోర్ట్ఫోలియో డిజైన్ చేశాను కదా, అందులో చూస్తే కనుక ఇక్కడ నేను ఎలా పెట్టుకున్నాను, ఇమేజ్ కంటెంట్ పక్కన పెట్టుకున్నాను కదా. సో దట్ మీరు ఇలా అరేంజ్ చేసుకోవాలి అంటే మనకి సైడ్ బై సైడ్ రావాలంటే ఆల్రెడీ ఫ్లెక్స్ ప్రాపర్టీ చెప్పుకున్నాం కాబట్టి నేను ఫ్లెక్స్ ప్రాపర్టీ చెప్పేస్తున్నాను. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఫస్ట్ ఈ అబౌట్ అస్ని యూజ్ చేసుకొని దీన్ని డిస్ప్లే ఫ్లెక్స్ ఇచ్చి రెండిటికి ఫ్లెక్స్ వాల్యూస్ సేమ్ ఇవ్వాలి. సేమ్ ఇస్తే సేమ్ విత్ తీసుకుంటుంది. ఓకే, ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటే ఇందులోకి వెళ్ళి యాష్ అబౌట్ అస్ తీసుకున్నాను. ఇందులో డిస్ప్లే ఫ్లెక్స్ ఇవ్వాలి ఫస్ట్. ఓకే, ఫ్లెక్స్ ఇచ్చాను. నెక్స్ట్ వచ్చేసరికి యాష్ అబౌట్ అస్ క్లాస్లో డీలో ఇప్పుడు ఏమన్నా డాట్ ఇమేజ్కి ఏదో ఎర్రర్ చూపిస్తుంది, ఒకసారి చూసుకోండి. అబౌట్ అస్ డాట్ ఓకే ఏం లేదు. ఫ్లెక్స్ ఈక్వల్ టు 1. ఓకే, అలానే యాష్ అబౌట్ అస్ డాట్ కంటెంట్ ఫ్లెక్స్ ఈక్వల్ టు 1. జస్ట్ కంట్రోల్ ఎస్. ఓకే, నావిగేషన్ బార్లో కలిగింది. ఓకే, చూసారా అంటే ఈ విత్ని ఇదంతా విత్ కింద తీసుకుంటుంది కాబట్టి మనం దీన్ని కూడా అలైన్ చేయొచ్చు. ఎలా అంటే ఇప్పుడు ఏం చేద్దాం అంటే ఈ డివ్ ట్యాగ్ అని కాకుండా అంటే కంటైనర్లో ఫస్ట్ డివ్ కాబట్టి సో దీని ఒక్కదానికి ప్యాడింగ్ టాప్ అప్లై అవుతుంది. దీన్ని అలా కాకుండా ఏం చేద్దాం అంటే డివ్. ఓకే, కంట్రోల్స్
కంట్రోలర్స్. ఓకే, ఒక్కసారి ఈ ప్రాపర్టీని చేంజ్ చేద్దాము. సరిగ్గా అప్లై అవ్వట్లేదు. ఫస్ట్ చైల్డ్ ఉంది కదా, దీన్ని తీసేసి దేనికి అదే పెట్టుకోవడం బెటర్లా ఉంది. ఓకే, ఓకే, దీనికి హోమ్లో ఉన్నాము. ఇప్పుడు అబౌట్ అస్లోకి రావాలి. ఓకే, అబౌట్ అస్కి చూద్దాము. అబౌట్ అస్ ఇప్పుడు దీనికి చూడాలి. నాట్ కంటైనర్లో. ఓకే, మనం సారీ, ఎందుకంటే మనం ఇక్కడ హోమ్కి ఇచ్చాం కదా, అందుకే రివర్స్ అయిపోయింది. ఓకే, ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక కంటైనర్ని తీసుకున్నాము, అది మెయిన్ మిస్టేక్. ఇక్కడ వచ్చేసరికి సిఎస్ఎస్ ఫైల్లో ఏం చేయలేదు కాబట్టి కంట్రోల్ జెడ్ తీసేసుకోండి. ఓకే, ఇంకొకసారి ప్రాపర్టీస్ని సరిగ్గా చెక్ చేసుకుంటే. ఓకే, దీన్ని చేంజ్ చేద్దాం. ఈ అలైన్మెంట్ చూసుకోవాలంటే, మెయిన్ అలైన్మెంట్ ఎందుకు చూసుకోవాలి అంటే, మనం డివ్ ట్యాగ్స్ ఎక్కడ ఇస్తున్నామో ఫస్ట్ మనకు క్లియర్గా ఐడియా ఉండాలి. ఓకే, ఇలా అంటే ఇప్పుడు ఇందులో డివ్ కంటైనర్లో ఈ డివ్ ట్యాగ్ని ఎక్కడ క్లోజ్ చేసామో మీకు ఐడియా రావాలంటే ఈ అలైన్మెంట్ అనేది కరెక్ట్గా పెట్టుకోవాలి. ఆటోమేటిక్గా అక్కడ లైన్స్ చూపిస్తుంది. ఓకే, ఇప్పుడు ఈ డివ్ ట్యాగ్ని క్లోజ్ చేసాము. నెక్స్ట్ ఈ డివ్ ట్యాగ్ స్టార్ట్ అయింది, ఇక్కడ జస్ట్ కర్సర్ పెడితే అండ్ ఎక్కడ ఎండ్ అయిందో చూపిస్తుంది. నెక్స్ట్ ఈ డివ్ ట్యాగ్ ఇక్కడ ఎండ్ అయింది. నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ డివ్ ట్యాగ్ పెట్టండి, ఇంక ఇక్కడ ఎండ్ అయింది. ఈ డివ్ ట్యాగ్ ఇక్కడ ఎండ్ అయింది. ఓకే, జస్ట్ కంట్రోల్ ఎస్. ఓకే, ఇప్పుడు చూడండి మళ్ళీ ఎఫెక్ట్ అయింది. ఓకే, చూద్దాం దానికి కూడా, ఎందుకంటే ఈ లోపల ఉన్న ఈ డివ్ ట్యాగ్ ఇవ్వాలి డిస్ప్లే ఫ్లెక్స్ మనం, బట్ దీనికి ఇచ్చాం డిస్ప్లే ఫ్లెక్స్. ఓకే, ఇప్పుడు దీనికి కూడా ఏం చేద్దాం అంటే క్లాస్ అబౌట్ అస్లో ఉన్న ఏదో ఒకటి ఇచ్చుకోండి. ఎన్నర్ అని ఇచ్చాను దీనికి, ఎన్నర్ అబౌట్ అస్. కంట్రోల్ ఎస్, కంట్రోల్ సి, కంట్రోల్ సి అని తీసుకోండి. ఇప్పుడు దీనికి ఏం చేస్తారంటే ఇక్కడ డాట్, ఇక్కడ దీనికి అప్లై చేయాలి. ఇప్పుడు దీన్ని కూడా సెట్ చేద్దాము. బట్ సెంటర్ కొన్ని ఉన్నాయి వచ్చిందండి. ఇక్కడ హోమ్ ట్యాగ్ కొడుతుంటే ఇది కూడా చూద్దాం ఎందుకు. ఐడి హోమ్ సరిపోయింది ఇక్కడ. ఓకే, ఇక్కడ ఇండెక్స్ డాట్ హెచ్టిఎంఎల్ అని ఇచ్చింది. ఓకే, ఇది ప్యాడింగ్ టాప్ తీసేసుకుంటుంది. ఓకే, దీన్ని అలైన్ చేసుకోవాలి ఇప్పుడు కరెక్ట్గా మనం. ఓకే, నాకు తెలిసి మన మిస్టేక్ వచ్చేసరికి ఇక్కడ ఫస్ట్ ఎంత చైల్డ్ దగ్గరే ఇక్కడే ఇది సరిగ్గా తీసుకోవట్లేదు. ఓకే, అందుకే ఇది కన్ఫ్యూజన్ లేకుండా ప్యాడింగ్ టాప్ 100 పిక్సెల్ తీసుకొని మనం ఇక్కడ ఇన్నర్ అబౌట్ అస్ దగ్గర పిక్సెల్. ఓకే, అలైన్మెంట్ సరిపోయింది కదా, సేమ్ లైన్లో వచ్చింది. ఓకే, ఒక వీడియోని అప్లై చేయండి అంటున్నారు. ఒక వీడియోని ఎలా అప్లై చేస్తామంటే నథింగ్ కూడా ఒక యూట్యూబ్లోకి వెళ్ళండి. అంటే మ్యాక్సిమం దేనికైనా ప్రాసెస్ ఇదే. మీరు గూగుల్ డ్రైవ్లోకి వెళ్ళిన ఏదైనా ఇమేజ్ చూసినా అక్కడ ఎంబెడెడ్ కోడ్ అని ఉంటుంది. సో దట్ ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే యూట్యూబ్లోకి వెళ్ళాను. యూట్యూబ్లోకి వెళ్ళి ఓకే జస్ట్ దీనిపైన క్లిక్ చేశాను. Grammarly can help you write quickly. ఓకే, అంటే మీరు ఇక్కడ ఎలా అంటే కాపీ ఎంబెడెడ్ కోడ్, ఆల్రెడీ మనం ఇదంతా డిస్కస్ చేసాము ఎలా ఎంబెడెడ్ కోడ్ని ఎలా ఎంబెడ్ చేసుకోవాలని, బట్ అడిగారు కదా. ఓకే, మనం ఏం చేద్దాం అంటే ఇందులో యాడ్ చేయకూడదు. ఇందులో యాడ్ చేస్తే ఈ కంటెంట్ బదులు దీన్ని డిస్ప్లే చేయాలనుకుంటున్నాం కదా.
నేను ఇప్పుడు ఇందులో యాడ్ చేద్దాం అనుకున్నాను. ఓకే, నెక్స్ట్ పేజ్లో. ఓకే, ఇప్పుడు ఏం చేద్దాం అనుకున్నా అంటే దీని విత్ దీని హైట్ తగ్గిద్దాం అనుకుంటున్నాను. ఎంత వద్దు మనకి, ఎందుకంటే ఒకసారి కంట్రోల్ కొట్టి చూడండి. ఇందులో మీరు ఇంకా దీన్ని మాడిఫై చేసుకోవచ్చు, ఫాంట్ హైట్ పెంచుకోవచ్చు. నెక్స్ట్ మార్జిన్ అంటే ఇది ప్యాడింగ్ కదా, ఇది బ్లాక్లో ఉంది కాబట్టి ప్యాడింగ్ కదా, ప్యాడింగ్ లెఫ్ట్ ఇచ్చి దీన్ని పక్కకు తీసుకొచ్చేయచ్చు. నెక్స్ట్ దీనికి మార్జిన్ లెఫ్ట్ ఇచ్చి దీన్ని ఇక్కడ మూవ్ చేయొచ్చు, ఇంకా చాలా చేయొచ్చు. ఓకే, రీఫ్రెష్. ఇక్కడ ఆల్రెడీ ఒక వీడియో అప్లై చేసాము అబౌట్ హౌస్లో కాదు, సర్వీసెస్లో వీడియో యాడ్ చేసాము. ఓకే, ఇది వీడియో జస్ట్ ప్లే చేస్తే ఇక్కడే ప్లే అయిపోద్ది ఆటోమేటిక్గా. ఓకే, దీన్ని అలా కాదు, మీరు ఓల్ విత్ స్క్రీన్ పెంచుకుందాం అనుకున్నారంటే మనం ఆల్రెడీ ప్యాడింగ్ టాప్ 100 ఇవ్వలేదు దీనికి. జస్ట్ ఏం చేద్దాం అంటే సర్వీసెస్ కంటైనర్లో సర్వీసెస్లో ఐ ఫ్రేమ్కి ఇవ్వాలి ఇక్కడ. ఓకే, ఇక్కడ వచ్చేసరికి సర్వీసెస్లో ఉన్న ఐ ఫ్రేమ్కి ఇవ్వాలి కదా. సో దట్ ఐ ఫ్రేమ్కి ప్యాడింగ్ టాప్ 100 పిక్సెల్. ఓకే, కంట్రోల్ ఎస్ చేశాక జస్ట్ ఈ వీడియో అవుతుంది. ఓకే, ఇక్కడ నుండి స్టార్ట్ అవుద్ది వీడియో కూడా. సో ఇప్పుడు హోమ్ క్లిక్ చేస్తే ఇది సెంటర్లోకి వస్తుంది. ఇది ఇప్పుడు వచ్చేసరికి ఇక్కడ వచ్చింది చూసారా, ప్యాడింగ్ టాప్ 100 పిక్సెల్ ఇచ్చాం కాబట్టి అలైన్ స్ట్రైట్గా అయిపోయింది. సెంటర్ కావాలనుకుంటే సేమ్ దీనికి ఏదైతే అప్లై చేసామో దానికి అప్లై చేయండి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి సర్వీసెస్కి వీడియో ఇచ్చాము. వీడియో మీరు హోల్ స్క్రీన్ ఇవ్వాలనుకుంటున్నారంటే నథింగ్ బట్ ఇందులోకి వెళ్ళండి. ఇందులోకి వెళ్ళి ఐ ఫ్రేమ్స్లోకి వెళ్ళి జస్ట్ ఇక్కడ 100%. బట్ మీరు వచ్చేసరికి హైట్ కూడా 100% ఇవ్వకూడదు. హైట్ 100% ఎందుకు ఇవ్వకూడదు అన్నానంటే ఇక్కడ 100%, ఎందుకంటే స్క్రీన్లో ఇక్కడ ఈ నావిగేషన్ బార్ ఇంక్లూడ్ అయ్యి ఉంది. నెక్స్ట్ వచ్చేసరికి ప్యాడింగ్ టాప్ 100 పిక్సెల్ ఇక్కడ ఇది యాడ్ అయ్యి ఉంది. సో దట్ మీరు 100% ఇవ్వకూడదు. అందుకే నేను ఏం చేస్తున్నానంటే హైట్ వచ్చేసరికి ఒక 70% ఇచ్చాను. ఆల్రెడీ పర్సెంటేజ్ ఎందుకు చేసుకున్నాం అంటే రెస్పాన్సివ్ వెబ్ డిజైనింగ్ ఈజీగా ఉంటుందండి. ఓకే, జస్ట్ రీఫ్రెష్ చేయండి. ఓకే, ఇలా యాడ్ అయింది. ఓకే, ఇంకా అలా కాదు అనుకుంటే 80 కంట్రోల్ ఎస్, దీన్ని రీఫ్రెష్ చేయండి. ఇది ఓకే, జస్ట్ వీడియో ప్లే చేస్తే ఇక్కడ ఇలా ఆటోమేటిక్గా ప్లే అయిపోతుంది. ఓకే, ఒక 1 minute ఉంది. నెక్స్ట్ సెషన్ జాయిన్ అయిపోండి, ఎందుకంటే రెస్పాన్సివ్ వెబ్ డిజైనింగ్ ఉంది, అది చెప్పేసుకుందాం ఈరోజు. అంటే జస్ట్ అంటే ఇప్పుడు తీసుకున్నాం కదా, దీనికి ఎలా అప్లై చేద్దాము అంటే రెస్పాన్సివ్ వెబ్ డిజైనింగ్ చూద్దాము. ఓకే, సెషన్ ఏం చేస్తున్నాను, మళ్ళీ జాయిన్ అయిపోండి.